హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి నేను చక్కెర కొబ్బరితో చక్కెర చీనే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చేసిన చాలా సూపర్ వచ్చింది ఫ్రెండ్స్. నాకైతే కన్నా సింపుల్ ప్రాసెస్లో చేయొచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఇలా తయారు చేయొచ్చు ఫ్రెండ్స్. సింపుల్ ప్రాసెస్లో బాగా టేస్టీగా ఉంటుంది. నేను చిన్నప్పుడు తినే జ్ఞాపకాలు అనేది తయారు చేయొచ్చు. ఏం కాలేదు ఫ్రెండ్స్. దానికి కొబ్బరి ఒకే మీడియం సైజులో చిన్న చిన్న పీసెస్గా కొబ్బరి కట్ చేసుకొని ఒక దోరగా వేయించుకున్న తర్వాత ఏ క్వాంటిటీతో కొబ్బరి తీసుకున్నాము అదే క్వాంటిటీ అంతవరకు చక్కెర తీసుకొని ఆ క్వాంటిటీలో సగం అనేది వాటర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత బాగా మరగనివ్వాలి. అలా బాగా మరగించి పాకం వచ్చేంత వరకు మరగనివ్వాలి ఫ్రెండ్స్. పాకం వచ్చేదానికి అలా కలబెట్టుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అలా కలబెట్టుకుంటూ ఉంటే తర్వాత పాకం వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పాకం వచ్చినట్టయితే తెలుస్తున్నప్పుడు అదే చూడు వాటర్లో వేస్తానే సారిపోతే పాకం రాలేదు ఫ్రెండ్స్. అలా మళ్ళీ కలబెట్టేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి చూశాను, పాకం వచ్చింది చూడండి, ముద్దలాగా వచ్చింది బాగా. అలా వచ్చి అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా అలా ఆఫ్ చేసి గ్యాస్ ఆఫ్ చేసి ఒక ప్లేట్కి నెయ్యి అనేది అప్లై చేసిన దాని మీద వేయాలి ఫ్రెండ్స్. అంతా దాని మీద పెట్టేస్తే కొద్దిసేపు అలా వదిలేస్తే కన్నా చల్లారుతుంది. చల్లారాక మొత్తము అలా చేతికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఏం లేదు, మళ్ళీ అలానే రావాలంటే ఒకసారి గ్యాస్ మీద వేడి చేయండి ఫ్రెండ్స్. అలా నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నీట్గా ఎలా తీస్తున్నానో నేను గ్యాస్ మీద వేడి చేశాను. అలా తీయడంతో టేస్ట్ బాగా వచ్చేసింది. వేడి అంతా మొత్తం ప్లేట్ వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.